అట్లాగే కమ్మ సామాజిక వర్గం పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది, కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది, ఓసీల్లో బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి వర్గాల పోలరైజేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి జగన్ చేసింది చెప్పుకోవడం జాతకాల. ప్రతి చోట జగన్ అన్నటువంటి కాన్సెప్ట్ తోనే తీసుకొచ్చాడు కానీ ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ తీసుకురాల. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యవైశ్య ధర్మ సత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవాదాయ పరిధి నుంచి యువతలకు తీసుకొచ్చాడు. అది వైశ్యాస్కి చాలా పెద్ద ఇష్యూ. అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్యూ డెసిషన్ తీసుకున్నాడు. మిరాసి వ్యవస్థ పునరుద్ధరణ వ్యవహారం తీసుకున్నాడు. ఇట్లాంటి ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు చెప్పుకోవడం ఎవరికి చేతనైంది? సామాజిక సమీకరణాలు కుల సమీకరణాలు మేము చేసామని చూపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి దాని గురించి పెద్దగా ప్రస్తావించకుండా తన పని తాను చేసుకెళ్లిపోయిన టీడీపీ కూటమికి అదే కలిసి వచ్చిందా? ఖచ్చితంగా అవుతుంది. అంటే ఒక్కటేంటంటే ఆంధ్ర రాజకీయాల్లో ఇకపైన ఎవడు ప్రయోగం చేయడు. 100 మంది 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న టైంలో బీసీలకు 100 సీట్లు అన్నటువంటిది ఇచ్చుకొచ్చింది ప్రజారాజ్యం. ఇంటికి వెళ్ళిపోయాడు చిరంజీవి, పార్టీని మూసేసుకున్నాడు. మళ్ళీ అట్లాంటి ప్రయోగం భారీగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక రేపు పొద్దున బీసీ అనే అస్త్రాన్ని ఎంచుకోవడానికి ఎవడు సాహసించడు. అప్పుడు ఎట్లా ఉంటదంటే మాది బీసీ